కదలడం లేదు. ఈ బరువుతో ఎక్కువ దూరం ఎగరలేను. ఇక్కడ నుండి మదీరాలో అవ్వ ఇల్లు చాలా దూరం. ఏతాల కొండ దగ్గరే కాబట్టి కొండకు వెళ్తేనే సురక్షితం అని బలమంతా కూడగట్టుకుని అతి కష్టం మీద బేతాల కొండ చేరుకుంది. ఆ దంపుడు దెయ్యం బేతాల కొండలోకి రాలేక గట్టిగా నవ్వుతూ బయటే దంచుకుంటూ ఉంది. తెల్లవారేసరికి దంపుడు దెయ్యం మాయమైపోయింది. బేతాల గుహలో రోకల బండలో నుండి బుర్రని బయటకు తీయడానికని ఎంత ప్రయత్నించినా దానివల్ల కాక అక్కడే పడిపోయింది పొట్టి దెయ్యం. బేతాల గుహలో ఎవరూ లేరు. రాత్రయింది. దంపుడు దెయ్యం వచ్చేసింది. బేతాల గుహ బయట భయంకరమైన చప్పుడు చేస్తూ నిలబడి ఉంది. రారా బయటకి, నిన్ను పచ్చడి పచ్చడి చేస్తా రా. పొట్టిదయానికి నీరసంతో నోట మాట రావడం లేదు. రోజంతా రాగి నాణాలు తినకుండా ఉండడం వల్ల తన శక్తి క్షీణిస్తూ ఉంది. ఇంకో 2 రోజులు ఇలానే ఉంటే తన ఆత్మ గాలిలో కలిసిపోతుంది.